ఈ వీడియోలో మనం పైథాన్లో ఫంక్షన్స్ ఏ విధంగా రాయాలి అనేది చూద్దాం. అంటే ఫంక్షన్స్ అంటే ఇక్కడ రెండు రకాల ఫంక్షన్స్ ఉన్నాయి. బుల్టిన్ ఫంక్షన్స్, యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్స్. బుల్టిన్ ఫంక్షన్స్ అనేటివి పైథాన్లో ఆల్రెడీ వాళ్ళు ఇచ్చేస్తున్నారు. అంటే స్ట్రింగ్ ఫంక్షన్స్, అట్లానే నెంబర్ రిలేటెడ్ ఫంక్షన్స్, ఇట్లాంటివంతా కూడా మనం ఇంతకు ముందర వీడియోస్లో చూస్తున్నాం. వాటిని ఆల్రెడీ ఇచ్చున్న వాటిని మనం ఎలా యూజ్ చేసుకోవాలి అనేది. మరి యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్స్ అనేటివి మనం సొంతంగా రాసుకునే ఫంక్షన్స్. మన ప్రోగ్రాంలో మళ్ళీ కోడ్ ఏదైతే రిపీట్ అవుతుందో ఆ కోడ్ని ఒక నేమ్ పెట్టి ఒక ఫంక్షన్ రూపంలో మనం రాసుకుంటాం. సో ఆ నేమ్ని మీరు ఎక్కడ కావాలన్నా సరే ప్రోగ్రాంలో మళ్ళీ రీయూజ్ చేసుకోవచ్చు అనమాట. అంటే ఆ కోడ్ని మళ్ళీ రాయకుండా ఆ నేమ్ని కాల్ చేస్తే సరిపోతుంది. సో అందుకనే దీన్ని ఫంక్షన్ని సబ్ ప్రోగ్రామ్స్ అని కూడా అంటాం. ఈ సబ్ ప్రోగ్రామ్ అనేది సమ్ యాక్షన్స్ తీసుకుంటుంది, ప్లస్ మీకు కావాల్సిన అవుట్పుట్ కూడా క్యాల్కులేట్ చేసి కూడా అవుట్పుట్ కూడా ఇస్తుంది అనమాట. మరి ఇక్కడ ఫంక్షన్ డెఫినేషన్ చూసినట్లయితే ఇక్కడ కొన్ని పాయింట్స్ చూడాలి. డెఫ్ అనే కీవర్డ్ తోటి ఫంక్షన్ డెఫినేషన్ స్టార్ట్ అవుతుంది. ఆ తర్వాత ఇక్కడ మీరు చూడొచ్చు డెఫ్ ఇట్లా ఉంటుంది. దాని తర్వాత మనం ఆ ఫంక్షన్కి ఏ నేమ్ అయితే ఇవ్వాలనుకుంటున్నామో ఆ నేమ్ని ఇవ్వడం జరుగుతుంది. ఏదో ఒకటి సంథింగ్ క్యాల్కులేట్ అట్లా ఏదో ఒక నేమ్ ఇవ్వచ్చు, అంటే మనం రాసే కోడ్ని బట్టి. తర్వాత బ్రాకెట్లో ఆర్గ్యుమెంట్స్ లేదంటే పారామీటర్స్ అనేటివి ఇవ్వచ్చు. ఆప్షనల్గా మనకు కావాలనుకుంటే ఆర్గ్యుమెంట్స్ ఏ కామా బి ఇట్లా ఆర్గ్యుమెంట్స్ లేదంటే పారామీటర్స్ ఇవ్వచ్చు. తర్వాత కోలన్ తోటి యాక్చువల్గా ఫంక్షన్ ఇదనేది బ్లాక్ అనేది స్టార్ట్ అవుతుంది. కోలన్ పెట్టాలి. తర్వాత ఈ కోలన్ పెట్టిన తర్వాత ఫస్ట్ లైన్ వచ్చేసి కామెంట్స్ లేదంటే ఫంక్షన్ డాక్యుమెంట్ స్ట్రింగ్. మనం ఆ ఫంక్షన్ దేనికి రాస్తున్నాము అనే దానికి మనం విత్ ఇన్ కొటేషన్లో కొంత మ్యాటర్ రాసుకోవచ్చు. దాన్ని అది ఇగ్నోర్ చేస్తుంది అనమాట. ఇది ఆప్షనల్. తర్వాత యాక్చువల్గా ఈ ఫంక్షన్ కోడ్ అనేది అంటే స్టేట్మెంట్స్ అనేటివి దాని కింద రాయడం జరుగుతుంది. ఏ యాక్షన్స్ కావాలి, ఏ స్టేట్మెంట్స్ మనం ఎగ్జిక్యూట్ చేసుకోవాలి అవన్నీ కూడా రాయొచ్చు. ఫైనల్గా రిటర్న్ అంటే ఇక్కడతోటి ఆ ఫంక్షన్ ఎండ్ అయిపోయింది అని అర్థం. మరి రిటర్న్ పక్కనే ఎక్స్ప్రెషన్ అంటే సంథింగ్ వాల్యూ ఏదైతే ఈ ఫంక్షన్ రిటర్న్ చేయాలో ఆ వాల్యూని ఇక్కడ ఎక్స్ప్రెషన్ రూపంలో ఇవ్వడం జరుగుతుంది. ఇది ఆప్షనల్. కావాలనుకుంటే ఆ ఫంక్షన్ ఏదైనా వాల్యూ తీసుకొస్తుందా లేదా అనే దాన్ని బట్టి మీరు ఈ ఎక్స్ప్రెషన్ ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు. తర్వాత ఈ ఫంక్షన్ నేమ్ని మీకు ఎక్కడ కావాలనుకుంటే అక్కడ ఆ ప్రోగ్రాంలో కాల్ చేసుకోవచ్చు, పారామీటర్లని పాస్ చేసుకోవచ్చు. ఒక ఎగ్జాంపుల్ చూసినట్లయితే మీకు క్లియర్గా తెలుస్తుంది. డెఫ్ అనే కీవర్డ్ తోటి నేను స్టార్ట్ చేస్తున్నాను. ఫంక్షన్ నేమ్ సంథింగ్ ఒక మెసేజ్ ఇస్తున్నాను. లేదంటే ఇవి కీవర్డ్స్ లాగా ఉండొచ్చు అని మీకు డౌట్ వస్తే సంథింగ్ హలో అని పెడుతున్నాను. మీరు బ్రాకెట్లో పారామీటర్లు కావాలనుకుంటే ఇచ్చుకోవచ్చు, లేదంటే నేను ప్రస్తుతానికి ఏ పారామీటర్ ఇవ్వలేదు, బ్రాకెట్ క్లోజ్ చేసేసాను. ఇప్పుడు కోలన్ పెడుతున్నాను. కోలన్ పెట్టిన తర్వాత ఎంటర్ ప్రెస్ చేస్తున్నాను. ఇప్పుడు డాక్యుమెంట్ స్ట్రింగ్ దిస్ ఫంక్షన్ డిస్ప్లేస్ ఏ మెసేజ్ అనేది మీకు కావాల్సింది ఏదో విత్ ఇన్ కొటేషన్స్లో టైప్ చేసుకోవచ్చు. ఇది ఏమీ ఎగ్జిక్యూట్ కాదు ఈ లైన్. తర్వాత మీకు కావాల్సిన కోడ్ మీరు రాయడం జరుగుతుంది. ప్రింట్ హలో వరల్డ్ హౌ ఆర్ యూ అనే మెసేజ్ ఇది
ప్రింట్ చేస్తుంది అనమాట. సో ఇప్పుడు రిటర్న్. సో అక్కడితోటి కోడ్ అయిపోయింది, రిటర్న్ చేశాను, ఎంటర్ ప్రెస్ చేసాం, మళ్ళీ ఎంటర్ ప్రెస్ చేసేయండి. సో ఇప్పుడు హలో అనే ఫంక్షన్ మనకి రెడీగా ఉంది. సో ఫస్ట్ డెఫ్ అనే కీవర్డు, తర్వాత ఫంక్షన్ నేమ్ బ్రాకెట్స్ కోలన్, తర్వాత ఇది డాక్యుమెంట్ స్ట్రింగ్. ఇప్పుడు మనకు కావాల్సిన మెసేజ్ ప్రింట్ చేయడం జరిగింది, రిటర్న్ చేసేసాం, అయిపోయింది. సో ఇప్పుడు ఆ ఫంక్షన్ని కాల్ చేయాలంటే ఫంక్షన్ నేమ్ ఏంటండి, హలో అని ఇవ్వండి. హలో అని సింపుల్గా ఇచ్చేసాను. సో హలోకి బ్రాకెట్లు కంపల్సరీగా ఇట్లా పారామీటర్స్ ఉన్నా లేకపోయినా అట్లా మీరు ఆ బ్రాకెట్స్ ఇవ్వాలి. చూడండి, హలో అని ఎన్నిసార్లు అయినా సరే మీరు దాన్ని కాల్ చేసుకోవచ్చు. అంటే మీ వేరే ప్రోగ్రాముల్లో ఎక్కడైనా సరే ఈ హలో అనే ఫంక్షన్ని, అంటే నేను ఇక్కడ సింపుల్గా ఒక స్టేట్మెంటే ఇచ్చాను, ప్రింట్ అనే మెసేజ్. అలా కాకుండా మీకు రిక్వైర్డ్ నెంబర్ ఆఫ్ స్టేట్మెంట్స్, రిక్వైర్డ్ నెంబర్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ తోటి ఇచ్చుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొక ఫంక్షన్ నేను రాస్తాం, డెఫ్ క్యాల్క్ అనే ఒక ఫంక్షన్ ఇస్తున్నాను. ఇక్కడ సంథింగ్ ఏ బి అని ఇచ్చాను. సో దిస్ రిటర్న్స్ అడిషన్ ఆఫ్ ఏ అండ్ బి అనే మెసేజ్ మీకు కావాలనుకుంటే ఇచ్చుకోవచ్చు, లేదంటే ఇట్లా వదిలేసాం. సో ఇప్పుడు సి ఈక్వల్ టు ఏ ప్లస్ బి అని ఇస్తున్నాను. సో ఇప్పుడు రిటర్న్ సి, లేదంటే ప్రింట్ సి వాల్యూని ప్రింట్ చేద్దాం. The value of C is రిటర్న్ అని ఇచ్చేసాను. సో ఇప్పుడు క్యాల్క్, ఇప్పుడు నేను ఈ పారామీటర్ని పాస్ చేశాను. చూడండి, ఏ అంటే ఇక్కడ 10, బి అంటే 20, ఆ రెండు అడిషన్ సిలో క్యాల్కులేట్ అయ్యి సి యొక్క వాల్యూ ఇక్కడ ప్రింట్ చేయడం జరిగింది. ఈ విధంగా మనం పారామీటర్స్ని పాస్ చేసుకోవచ్చు. ఓకే, ఇట్లా సింపుల్ ఫంక్షన్ డెఫినేషన్ని మనం క్రియేట్ చేయడం జరిగింది. నెక్స్ట్ కంటిన్యూషన్ వీడియోలో మనం మోర్ ఫంక్షన్స్ గురించి చెప్పుకుంటాం.